హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఫిబ్రవరి 8కి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ముందుగా కృత్రిమ మేధ అంటే ఏఐ పెట్టుబడుల్లో భారత్ 8వ స్థానంలో నిలిచింది 2010-2024 సంబంధించిన డేటా ప్రకారం. అయితే దీనిని వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF అనేది విడుదల చేయడం జరిగింది. అలాగే బైన్ అండ్ కంపెనీ సహకారంతో దీన్ని విడుదల చేయడం జరిగింది. అయితే ఇక్కడ మన భారతదేశం యొక్క స్థానం గుర్తుపెట్టుకోవడంతో పాటు మొదటి 3 స్థానాలు అనేది గుర్తుపెట్టుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అయితే 2010 నుంచి 2024 మధ్య భారత్లో ఏఐ పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయంటే మన జీడిపిలో స్థూల దేశీయ ఉత్పత్తిలో జీడిపిలో 1.2% నుండి 1.8% వరకు ఉన్నట్లు పేర్కొనడం జరిగింది. ఎవరంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు. జీడిపిలో 1.2% to 1.8% ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అలాగే మరి దాని పరంగా చూసుకుంటే కృత్రిమ మేధ పెట్టుబడుల్లో భారత్ 8వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఎవరున్నారంటే అమెరికా ఉందండి, 3.4% to 5.1%. అండ్ సెకండ్ వన్ ఎవరున్నారంటే మనకి సింగపూర్ ఉందండి, 3.1% to 4.6%. చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు, దక్షిణ కొరియా ఉంది, 2.2% to 3.3%. మనం మొదటి 3 స్థానాలు గుర్తుపెట్టుకోవాలండి. ఏఐ పెట్టుబడుల్లో భారత్ యొక్క స్థానం అయితే 8th ప్లేస్, అమెరికా ఫస్ట్ అండ్ సెకండ్ సింగపూర్, థర్డ్ దక్షిణ కొరియా గుర్తుపెట్టుకోండి. మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది 1971లో ఏర్పడిన సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే మనకి జెనీవా కేంద్రంగా ఉందండి, స్విట్జర్లాండ్. ఓకేనా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. నెక్స్ట్ టాపిక్ 39వ సూరజ్ కుండ్ అనే అంతర్జాతీయ హస్తకళల మేళా. ఇది ఎక్కడ జరిగిందంటే మనకి హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్లో గల సూరజ్ కుండ్ అనే ప్రాంతంలో దీన్ని నిర్వహించడం జరిగింది. అయితే దీని యొక్క ఇతివృత్తము థీమ్ ఏంటంటే వోకల్ టు గ్లోబల్. అయితే ఇక్కడ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాంప్రదాయ హస్తకళలు అలాగే సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రాంతీయ వంటకాలు ఇందులో ప్రధానంగా ఆకర్షణగా నిలుస్తాయండి. అయితే దీనిలో ఉత్తరప్రదేశ్ అలాగే మేఘాలయకు సంబంధించి ప్రత్యేక సాంప్రదాయాలు, ఆహార సంస్కృతి అనేది ప్రదర్శించడం జరుగుతుంది. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 39వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ హస్తకళల మేళా అనేది ఎక్కడ నిర్వహించడం జరిగింది, హర్యానా రాష్ట్రము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ సెంట్రల్ స్కీమ్ టాపిక్ అండి. ఇది PM ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద కేంద్రం భారత ప్రభుత్వం అనేది 3.87 కోట్లకు పైగా ఇళ్లను మంజూరు చేసింది. అయితే యాక్చువల్గా మనకి ఈ PM ఆవాస్ యోజన అనేది 2016 ఏప్రిల్ 1 నుంచి అమలవుతుంది, గ్రామీణ యోజన. ఈ పథకం ద్వారా భారత ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. ఏంటంటే 2029 మార్చి నాటికి 4.95 కోట్ల పక్కా ఇల్లు గ్రామీణ ప్రాంతంలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల్లో 2,10,66,000 ఇళ్లను మంజూరు చేసినట్లు కూడా మనకి భారత ప్రభుత్వం తెలిపింది. ఓకేనా, మన PM ఆవాస్ యోజన దేనికి సంబంధించినది ఏంటనేది తెలుసుకుంటే చాలు. దానికి సంబంధించింది ఆ పథకం ఎప్పుడు అమలైంది అనేది మనం తెలుసుకోవాల్సిన అంశం. నెక్స్ట్ తెలంగాణ తొలి ఒగ్గు కళాకారిణి మల్లారి గారు మరణించడం జరిగిందండి. మనకి వ్యక్తులకు సంబంధించి వస్తుంది. తెలంగాణ తొలి ఒగ్గు కళాకారిణి మల్లారి గారు మరణం చెందారు. నెక్స్ట్ వన్ రీసెంట్గా ప్రధాని మోడీ గారు మలేషియా పర్యటనలో భాగంగా కౌలాలంపూర్ ఫిబ్రవరి 7-8వ తేదీలో పర్యటన చేయడం జరిగింది 2026 రీసెంట్గా. అయితే మనకి అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ప్రధాని కూడా మలేషియా ప్రధానితో పాటు కొన్ని ఒప్పందాలు అనేవి జరుపుకోవడం జరిగింది. అయితే రేపటికి సంబంధించి ఏవైనా ఒప్పందాలు కొత్త వస్తే మనం అందులో మాట్లాడతాం. ముందుగా మలేషియా ప్రధాని, అక్కడికి మలేషియా వెళ్ళారు కాబట్టి మనం మలేషియా టాపిక్ వచ్చింది కాబట్టి మలేషియా ప్రధాని ఎవరో తెలుసుకోవాలి, అన్వర్ ఇబ్రహీం గుర్తుపెట్టుకోండి. మనకి ప్రధానులు అధ్యక్షుడు అనే టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మలేషియా ప్రధాని ఎవరు, అన్వర్ ఇబ్రహీం. అయితే అక్కడ ఏ ఒప్పందాలు జరిగాయో కూడా ఒకసారి చూద్దాం. విపత్తు నిర్వహణ, మీడియా రంగ అభివృద్ధి మీన్స్ ఆడియో విజువల్ అనమాట, ఆడియో వీడియో విజువల్ సంబంధించి. నెక్స్ట్ అవినీతి నిరోధకానికి సంబంధించి, నెక్స్ట్ అలాగే సెమీ కండక్టర్ భద్రత, వీటి మధ్య ఒప్పందాలు అనేవి జరగడం జరిగింది. ఏ 2 దేశాల మధ్య అంటే మలేషియా అండ్ భారత్ గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా మలేషియా పర్యటనలోకి వెళ్ళారు ఎవరు, మన మోడీ గారు. డేట్స్ కూడా కొంచెం ఈ మధ్య ఇంపార్టెంట్ అండి, ఫిబ్రవరి 7-8 తేదీలో. నెక్స్ట్ సమ్మిట్ గురించి చూద్దాం. బ్లాక్ స్వాన్ సమ్మిట్ 2026
ఇది భువనేశ్వర్ 2026 ఫిబ్రవరి 5-6 తేదీల్లో ప్రారంభించడం జరిగిందండి. ఇది ఎక్కడ జరిగిందంటే బ్లాక్ స్వాన్ సమ్మిట్ 2026లో భువనేశ్వర్లో నిర్వహించడం జరిగింది. అయితే దీనికి ముఖ్యంగా అతిథిగా రాష్ట్రపతి గారు కూడా హాజరు కావడం జరిగింది. అయితే భువనేశ్వర్లో ఉన్న గ్లోబల్ ఫైనాన్స్ అండ్ టెక్నాలజీ నెట్వర్క్ సహకారంతో ఒడిశా గవర్నమెంట్ దీనిని నిర్వహించడం జరిగింది. ఓకేనా. అయితే ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో అనేది చూద్దాం. ఆవిష్కరణ సామర్థ్యం పెంపు, నూతన ఆవిష్కరణలు అనమాట. అలాగే ప్రపంచ సామర్థ్యాల కేంద్రాలు స్థాపించడం, నైపుణ్య అభివృద్ధిని అంటే స్కిల్స్ని పెంచడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. సో మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు, బ్లాక్ స్వాన్ సమ్మిట్ 2026 ఎవరు నిర్వహించారంటే ఒడిశా రాష్ట్రము భువనేశ్వర్. నెక్స్ట్, బర్డ్ అట్లాస్ను విడుదల చేసిన 2వ రాష్ట్రము గోవా. బర్డ్ ఫెస్టివల్ జరిగింది అక్కడ గోవాలో. అయితే ఇక్కడ బర్డ్ అట్లాస్ను మొట్టమొదటిగా విడుదల చేసిన రాష్ట్రం ఏదైతే కేరళ అండి. సో 2వ రాష్ట్రంగా నిలిచింది ఏదంటే గోవా. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొత్త తరం 2 నానోమీటర్స్ సెమీ కండక్టర్ చిప్ ఆవిష్కరణ జరిగింది. దీనిని బెంగళూరు వేదికగా ఐటీ మినిస్టర్ గారు అశ్విని వైష్ణవ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. 2 నానోమీటర్ సెమీ కండక్టర్ చిప్. ఓకేనా. దీనిని ఏ సంస్థ అభివృద్ధి చేసిందంటే క్వాల్కమ్ అనే ఒక సంస్థ దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇందులో ఒక్కొక్క చిప్లో 20 నుంచి 30 బిలియన్ల ట్రాన్సిస్టర్లు అనేవి ఉంటాయి. 20 నుంచి 30 బిలియన్ల ట్రాన్సిస్టర్లు ఉంటాయి. అలాగే వీటి యొక్క వినియోగం విమానాలు, హై స్పీడ్ ట్రైన్స్ వంటి రంగాల్లో వీటిని వినియోగించవచ్చును. వీటిని అంటే 2 నానోమీటర్ సెమీ కండక్టర్ చిప్. ఇవి నూతన ఆవిష్కరణ అంటే మనకి 5G 6G వస్తున్నాయి కదా, వీటికి సంబంధించి లేదా కృత్రిమ మేధాకు సంబంధించి చాలా ఇంపార్టెంట్గా ఉన్న తరుణంలో వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. బెంగళూరు వేదికగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఐటీ మినిస్టర్ గారు. నెక్స్ట్ వన్ అండి, స్పోర్ట్స్కి సంబంధించి వింటర్ ఒలింపిక్స్. మనకి సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి 2024లో జరిగాయి, తెలుసు కదా మనకి. 5+1 6 వచ్చాయి మనకి మెడల్స్. అయితే వింటర్ ఒలింపిక్స్ మనకి దానంత ఇంపార్టెంట్ కాకపోయినా కూడా ఇది తెలుసుకోవాలండి. మరలా మనం ఫిబ్రవరి 22న తెలుసుకుంటాం, కానీ దానికన్నా ముందు ఎక్కడ ప్రారంభమవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. యాక్చువల్గా ఇది 25వ ఎడిషన్. మనకి ఫిబ్రవరి 6 నుంచి 22వ తేదీ వరకు ఇది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఫస్ట్ వింటర్ ఒలింపిక్స్ అనేవి మనకి 1924లో ప్రారంభించడం జరిగింది. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మనకి సమ్మర్ ఒలింపిక్స్ అయిన 2 సంవత్సరాలకి ఇవి జరుగుతూ ఉంటాయండి. అయితే రీసెంట్గా 2022లో మనకి చైనా బీజింగ్లో జరిగింది. ప్రస్తుతం మనకి ఎక్కడ జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. వింటర్ ఒలింపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఎక్కడ జరుగుతుందంటే గుర్తుపెట్టుకోండి, 2026లో ఇటలీ వేదికగా జరుగుతుంది. మిలాన్ అండ్ కోర్టినా డి అమిపెజో ఇక్కడ జరుగుతుంది, ఈ ప్రాంతంలో జరుగుతుంది. మనం ఇటలీ అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇందులో 92 దేశాలు పాల్గొంటున్నాయి, భారత్ కూడా దీనిలో పాల్గొంటుంది. ఇందులో మొత్తం 16 క్రీడాంశాలు ఉంటాయండి. అయితే భారత్ తరపున 2 మాత్రమే పాల్గొంటున్నారండి. ఆ 2 పేర్లు ఏంటంటే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అండ్ స్టాంజిన్ లండప్. అయితే వీళ్ళిద్దరూ కూడా ఏ విభాగానికి చెందిందో ఒకసారి మనం తెలుసుకోవాలి. ఆల్ఫైన్ స్కీయింగ్ విభాగం ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, అలాగే క్రాస్ కంట్రీ స్కీయింగ్కి స్టాంజిన్ లండప్. అయితే ఇండియా తరపున పతాకధారిగా ప్రతినిధి బృందానికి పతాకధారిగా నిలిచిన, అంటే మన ఫ్లాగ్ హోస్టింగ్ చేసేటప్పుడు ఫ్లాగ్ పట్టుకొని తిరుగుతారు కదండి స్టార్టింగ్ రోజు, అలా అనమాట. పతాకధారిగా నిలిచిన వ్యక్తి ఎవరంటే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. ఇదండి దీనికి సంబంధించి మనకి వింటర్ ఒలింపిక్స్ సంబంధించి. నెక్స్ట్ వన్, 2026 ఆసియన్ రైఫిల్ అండ్ పిస్టల్ ఛాంపియన్షిప్ ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ఇది మనకు ముగిసేటప్పుడు ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు స్టేట్ వైజ్గా మనం చూస్తాం, కంట్రీస్ వైజ్గా చూస్తాం. అయితే ఇందులో ముందుగా మనం చూడాల్సింది ఏంటంటే రీసెంట్గా స్వర్ణం గెలిచిన వ్యక్తి ఎవరంటే 10 మీటర్ ఎయిర్ పిస్టల్ విభాగంలో లేదా రైఫిల్ విభాగంలో ఇలవేనిల్, తమిళనాడుకి చెందిన ఇండియన్ షూటరు స్వర్ణం గెలవడం జరిగింది. అదేవిధంగా టీమ్ విభాగంలో ఇలవేనిల్ అండ్ ఆర్యబోర్న్ అండ్ మేఘన గోల్డ్ స్వర్ణ పథకం గెలిచారు. ఎందుకంటే 1892.6 స్కోర్ ఉండడం వల్ల, అంటే టీం విభాగం పరంగా చూసుకుంటే. ఇది మనకి ఈ రోజుకి సంబంధించిన టాపిక్స్. ఒక్కసారి మనం క్విక్ రివ్యూ చేద్దాం. ఫస్ట్ వన్ ఏం చెప్పామంటే చూడండి, ఏఐ పెట్టుబడుల్లో భారత్ యొక్క స్థానము 8వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ ప్లేస్ సింగపూర్, థర్డ్ ప్లేస్ దక్షిణ కొరియా. నెక్స్ట్, సూరజ్కుండ్ అంతర్జాతీయ హస్తకళ మేళా ఎక్కడ జరిగిందంటే మనకి ఫరీదాబాద్, హర్యానాలో జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, పిఎం ఆవాస్ యోజన 2016లో మనకి ఏప్రిల్ 1 నుంచి అమలవుతుంది. ఇళ్ళ మంజూరు కోసం తెలంగాణ తొలి ఒగ్గు కథ కళాకారిణి ఎవరంటే మల్లారి. నెక్స్ట్ అలాగే ప్రధాని మోడీ మలేషియా పర్యటన జరిగింది. అక్కడ మనకి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం అనేది గుర్తుపెట్టుకోవాలి. మలేషియా ప్రధాని ఎవరు? అన్వర్ ఇబ్రహీం.
బ్లాక్ స్వాన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? మనకి భువనేశ్వర్ వేదికగా జరిగింది. బర్డ్ అట్లాస్ని విడుదల చేసిన రాష్ట్రం ఏది? గోవా రాష్ట్రం. కొత్త తరం 2 నానోమీటర్ సెమీకండక్టర్ చిప్ ఆవిష్కరణ జరిగింది బెంగళూరు వేదికగా ఐటీ మినిస్టర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఇటలీలో జరుగుతున్నాయి. మిలాన్ కోటినా. అయితే ఇండియా తరపున ఇద్దరే పాల్గొంటున్నారు, ఆరిఫ్ అండ్ స్టాంజిన్ లండప్. 26 ఆసియన్ రైఫిల్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన వ్యక్తి ఎవరు? తమిళనాడుకి చెందిన వ్యక్తి అంటే ఇలవేనిల్. ఇదండి ఈరోజు సంబంధించింది. మిగతా క్లాస్ నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ.